ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమ శివాయ. శ్రీశైల దేవస్థానంలో ఉన్నాం మనం ఇప్పుడు. బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి. కాసేపటి క్రితం శ్రీశైల దేవస్థానం లడ్డూ కౌంటర్ నంబర్ 6 లో లడ్డూలో ఒక భక్తుడికి బొద్దింక కనపడిందని చెప్పి కంప్లైంట్ రావడం జరిగింది. ఆ విషయం మాధ్యమాల ద్వారా అందరికీ తెలిసింది. మనం ఇప్పటికి ఆ విషయం తెలుసుకోవడం కోసం ఇక్కడికి వచ్చాం. అయితే ఆ భక్తుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చారు అధికారులకు. మనం ఇక్కడ ఈ కౌంటర్ లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అడుగుతున్నాం ఎలా జరిగింది ఈ సంఘటన ఏంటి అనే విషయాన్ని. వారు మరి టీవీ మాధ్యమం ద్వారా ప్రజలకు ఎక్స్ప్లెనేషన్ చెప్పుకోవడానికి, భక్తులకు ఎక్స్ప్లెనేషన్ చెప్పుకోవడానికి రెడీగా లేరు. అయినా సరే ఈ పూర్తి విషయం పట్ల మీ ముందుకు సుమన్ టీవీ తీసుకొస్తుంది. శ్రీశైలంలో లడ్డూ తయారీలో మరొకసారి వైఫల్యం బయటపడింది. లడ్డూలో బొద్దింక రావడం అనేది శోచనీయ అంశం అని చెప్పి భక్తులందరూ కూడా చింతిస్తున్నారు. ప్రసాదంగా స్వీకరించడానికి అతను కొనుక్కున్న లడ్డూను బయటకు వచ్చి ఓపెన్ చేసి చూస్తే మధ్యలో బొద్దింక రావడం అతన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. తను ఇక్కడ నుంచి వెళ్ళి నేను అధికారులకు కంప్లైంట్ ఇస్తా అని చెప్పి ఆ లడ్డూని మళ్ళీ రిటర్న్ తీసుకుని వెళ్ళి అధికారుల దగ్గరికి వెళ్లారని తెలిసింది. మరి ఈ రకంగా ఒక శుచి శుభ్రతతో తయారు చేసే స్వామివారి ప్రసాదంలో బొద్దింక రావడం భక్తులందరిలో కలకలం లేపుతుంది. ఈ విషయం పట్ల భక్తులు కూడా కొన్ని మాట్లాడి తెలుసుకుందాం. నా పేరు సునీత. శ్రీశైలము ఇంతకు ముందు చాలా సార్లు వచ్చాము. ఎప్పుడు కూడా లడ్డు ప్రసాదం అయితే చాలా ఇంట్రెస్ట్ గా తీసుకుంటాము. చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు కూడా తీసుకున్నామండి. చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. దీంట్లో వేసిన సుగంధ ద్రవ్యాలు, స్పైసెస్ కూడా చాలా టేస్టీగా స్పెషల్ గా తెలుస్తున్నాయి. ఆ టేస్ట్ కూడా చాలా బాగుందండి. దర్శనానికి రావడం ఇది 5వ సారి. ఇంత ముందు కూడా చాలా సార్లు, ఒక 2-3 సార్లు ఇట్లనే బూజొచ్చేసాయి లడ్డూలు. లోపల లడ్డూలు బూజొచ్చేసాయి. తిందామంటే కూడా కొద్దిగా స్మెల్ వచ్చేసి తింటే కూడా ఎట్లనో అనిపించేసింది. లడ్డూలు తీసుకోవాలంటే కొద్దిగా ఇబ్బందికరంగా బాగా ఉంది. లడ్డూలు మనకు మా ఊర్లో విలేజ్ కాబట్టి కొంచెం ఎక్కువ తీసుకెళ్లి అందరికి పంచుతాం కదా. ఆ లడ్డూలు చూస్తేనే తీసుకోపోవడానికి కూడా పానం ఒప్పుతలేదు. అట్లా ఆ విధంగా ఉన్నాయి. కానీ అధికారులు ఏం చేస్తారో అర్థం కావట్లేదు. ఈ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ వచ్చి ఒకసారి పర్యవేక్షణ చూడాలి కదా. లడ్డూలు ఎట్లున్నాయి, ప్రసాదం ఎట్లుంది. ఎక్కడి నుంచో భక్తులు వస్తారు. పాపం వాళ్ళు ఏంది, ఆ శ్రీశైలం వెళ్ళామంటే అక్కడ ప్రసాదము లడ్డూలు బాగుంటాయి కదా, కొంచెం మాకు కూడా వాళ్ళకు అని పంచుతారు కదా, ఇంటి పక్కన వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి. ఆ ప్రసాదంలో మొత్తం ఇలా మిస్టేక్ ఉంటే ఎట్లా పంచుతారు? తినడానికి ఎట్లుంటది? తినలేరు కదా. మరి ఏం చేస్తున్నారో ఏమో అర్థం కావట్లేదు అధికారులందరూ. వాళ్ళు కొంచెం చర్య తీసుకొని కొద్దిగా మంచిగా అయ్యేటట్టు, కొద్దిగా లడ్డూలు మంచిగా అయ్యేటట్టుంటే, నాణ్యంగా ఉంటే అందరూ తీసుకుంటారు కదా. ఈ రోజు ఉదయం ఇంతమంది భక్తులకు చేయలేం కదా. ఒకటి తప్పిదాలు జరుగుతుంది. ఏదో ఒకసారి జరిగిందని పదే పదే చెప్పకూడదు. అందరికి మన ఇంట్లో వాళ్ళకు కూడా మనం ఎప్పుడో ఒకసారి పొరపాటు జరుగుతుంది. ఆ పొరపాటును ప్రజలందరికీ తెలియజేయకూడదు. ఈ రోజు ఒక దుష్ప్రచారం మాధ్యమాల ద్వారా ప్రజల ముందుకు, భక్తుల ముందుకు వచ్చింది. లడ్డూలో బొద్దింక వచ్చిందని చెప్పి ఆ విషయం పట్ల ఇక్కడ భక్తుల్ని, తర్వాత లడ్డూ కౌంటర్ ని పూర్తిగా పర్యవేక్షించింది సుమన్ టీవీ. అలాగే ఆలయ అధికారులను కూడా కలవడం జరిగింది. వారు ఇస్తున్నటువంటి రిపోర్ట్ ఏంటంటే, కొంతమంది స్వామివారి ప్రసాదం పట్ల దుష్ప్రచారాన్ని చేయడం కోసం ఇలాంటి చర్యలకు పాల్పడుతుంటారు. ఎవరు కూడా భక్తులు దీన్ని విశ్వసించకండి అని చెప్తున్నారు. మొత్తం హైజీనిక్ తో ఈ శ్రీశైల దేవస్థానంలో లడ్డూ ప్రసాదాన్ని తయారు చేయడం జరుగుతుందని ఆలయ ఈవో గారు తెలియజేశారు సుమన్ టీవీకి. మరి ఈ రకమైనటువంటి దుష్ప్రచారాలను నమ్మి భక్తులు మోసపోవద్దని, స్వామివారి ప్రసాదం నిజంగానే ఎంతో పవిత్రంగా, ఎంతో శుభ్రంగా ఉన్నటువంటి స్టాఫ్ అంతా కూడా తయారు చేస్తారన్న విషయాన్ని తెలియజేశారు. నిజంగానే ఆ వీడియోస్, ఆ విజువల్స్ చూసిన తర్వాత సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా ఈ చర్య పాల్పడిన వ్యక్తులపైన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఆలయ ఈవో గారు తెలియజేశారు. స్వామివారి ప్రసాదంలో బొద్దింక రావడం అనేది అవాస్తవం అని చెప్పి అధికారులు తెలియజేస్తున్నారు. అలాగే భక్తులు కూడా చాలా మంది ఆ విషయాన్ని ఏకీభవించడం లేదు. కెమెరామెన్ ప్రవీణ్ తో శ్రీశైలం, నటరాజ్.